బ్రేకింగ్ న్యూస్ ఈత సరదా ఓ బీటెక్ స్టూడెంట్ ప్రాణం తీసింది. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి మూసీ నదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్షిత్ రెడ్డి తన ముగ్గురు స్నేహితులు జీడిమెట్ల నుంచి రాజేంద్రనగర్కు వచ్చారు. ఉప్పర్పల్లిలోని మూసీ నదిలో నలుగురు స్నేహితులు సరదాగా ఈతకు దిగారు. అయితే నదిలోకి దిగిన అక్షిత్ రెడ్డి ఒక్కసారిగా గల్లంతయ్యాడు. అక్షిత్ రెడ్డిని కాపాడేందుకు తన స్నేహితుడు ప్రయత్నం చేశారు. చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేసినప్పటికీ చేతుల నుంచి అక్షిత్ రెడ్డి జారిపోయాడు. జీడిమెట్ల నుంచి రోహిత్, పవన్, అనిల్తో పాటు అక్షిత్ రెడ్డి వచ్చినట్లు సమాచారం. ఇక విషయం తెలుసుకున్న టీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి అక్షిత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పాపన్న అందుబాటులో ఉన్నారు. రైట్ పాపన్న, ఎందుకంటే కురుస్తున్న వర్షాల కారణంగా ఎవరు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళొద్దు, నదుల దగ్గరికి వెళ్ళొద్దు, అవి ఉప్పొంగి పొరులుతున్న క్రమంలో జాగ్రత్త వహించాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో వీళ్ళు ఈ సమయంలో ఈతకు వెళ్లడం కుటుంబ సభ్యులకు తెలీదా? ఎస్ రత్న, కుటుంబ సభ్యులకు ఎవరైతే ఇప్పుడు అక్షిత్ రెడ్డి ఉన్నాడో తను బీటెక్ స్టూడెంట్, హాస్టల్లో ఉండే స్టూడెంట్. ఈ రోజు సండే కాబట్టి ఒక హోమ్సిక్ హాలిడేస్ పర్పస్ లో ఇంటికి వచ్చినాడు. ఫ్రెండ్స్ తోటి బయట ఆడుకోవడానికి వెళ్తున్నాడని చెప్పాడు, కానీ వాటర్ ఫాల్ కి వెళ్తున్నట్టు ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ ఎవరు కూడా తెలియదు. ఈ రోజు ఉదయం 10 గంటలకు స్నేహితులతో కలిసి జీడిమెట్ల నుంచి రాజేంద్రనగర్ ఉప్పర్పల్లికి వాటర్ ఫాల్స్ కోసం వచ్చాడు రత్న. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఆ యువకుడు బలైంది నీళ్ళకు కాదు, సోషల్ మీడియా పోస్టులకు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో రాజేంద్రనగర్ వాటర్ ఫాల్స్ అని కొట్టగానే అద్భుతమైన దృశ్యాలు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి, కానీ అక్కడ ఒరిజినాలిటీగా చూసినట్టయితే అక్కడ ఎటువంటి వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఎటువంటి సుందరమైన ప్రదేశాలు లేనట్టు కూడా ఇక్కడ ఈ రోజు కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అంటే పైనుంచి రావడం మంచి కళ్ళకు కనువిందు చేసేటట్టు ఉండాలి, కానీ ఇక్కడ ఏదైతే మూసీ నది పైన ఉందో ఇక్కడ మొత్తం బురజతో కూడుకున్న ఆ వాటర్ అక్కడ చెక్ డ్యామ్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ నాచు, గుర్రపు డెక్క ఉండడం తోటి ఈ ప్రమాదం జరిగినట్టు కూడా కనిపిస్తుంది రత్న. అయితే రెస్క్యూ సిబ్బంది మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి చేస్తున్నప్పటికీ అక్కడ ఈ అక్షిత్ రెడ్డి బాడీ దొరకడం మాత్రం కష్టంగా మారింది. ఎందుకంటే అక్కడ ఉన్న చెత్త చెదరం కానివ్వండి, అక్కడ నాలా నుంచి ఏవైతే పారిశ్రామిక వాడల నుంచి వస్తున్న ఆ నాలా నీళ్ళతోటి కానివ్వండి, ఇంకా గుర్రపు డెక్కతోటి ఆ రెస్క్యూ మాత్రం ఇబ్బందిగా ఉంది. ఆ అక్షిత్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులకి ఏకైక సంతానం, ఏకైక కొడుకు కాబట్టి ఈ వార్త విన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అసలు ప్రమాదం నిజంగానే జరిగిందా లేకుంటే ఇంకేమైనా జరిగిందన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది రత్న. రైట్, థ్యాంక్ యూ పాపన్న. రైట్, ఇక ఇప్పటికే చూసుకుంటే ఈత సరదా ఒక బీటెక్ స్టూడెంట్ ప్రాణం తీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కురుస్తున్న వర్షాల కారణంగా అటు ఇప్పటికే అధికారులు నదీ సమీపానికి వెళ్ళొద్దని ఆంక్షలు విధించినా కూడా బీటెక్ విద్యార్థి ఈతకు వెళ్ళడం, దాని తర్వాత అక్కడి నుంచి తప్పిపోయి ఇప్పటికీ అతని జాడ తెలియకపోయి